మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, నేను ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి, నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తివి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి మూతులు ఒకరు నాక్కొని నడుము మీద చేయేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతి యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతి యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. ఏముంది దాంట్లో, ఏం లేదు. ఇంకా అంతకు మించి మళ్ళా అందరితో ఆగలే, నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దినమ్మ ఏడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఈ దేశం కోసం నా ప్రాణం ఇడుస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిదిరా స్వామి తగ్గేదిలే? ఏంటికి తగ్గవయ్యా నువ్వు? నీ 72 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా తగ్గేదేలే అని నువ్వు చేయి ఊపుతున్నావంటే, నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాతల్లో వేసుకొని యుద్ధం చేయి మాతో. ఎవరితో? నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మందులు వేసుకోవాలా. మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థం ఏంటి అదిలే.